నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం చేస్తుంది. అసలు ఈ రేంజ్ లో మాస్ క్రేజ్ చూపిస్తుందని, ఈ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా పైన ఒకవైపు ట్రోల్స్, మరోవైపు విమర్శలు, కావాల్సినంత నెగిటివిటీ, సినిమాకి ప్రీమియర్స్ నుంచే బలమైన మిక్స్డ్ టాక్ ని స్ప్రెడ్ చేశారు. ఇక బాలకృష్ణ పని అయిపోయినట్టే. ఫస్ట్ ఫ్లాప్ అయితే తప్పదు బాలకృష్ణకి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్యకి అఖండ 2 సినిమాతో అయితే గట్టి బ్రేకులు తప్పవనుకున్నారు. అంతేకాకుండా బాలయ్య కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా అఖండ 2 సినిమా నిలిచిపోతుందని కూడా అంచనా వేసింది ట్రేడ్. అయితే బాలయ్య తన మాస్ క్రేజ్ తో వాళ్ళ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిన్న 10వ రోజు చూసుకుంటే అసలు ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అది కూడా అవతార్ 3 లాంటి ప్యాన్ వరల్డ్ సినిమా పోటీలో ఉన్నా కూడా ఆ సినిమాని కాదని, ఆ సినిమాకి గట్టి పోటీగా నిలబడి అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. మిక్స్డ్ టాక్ తో కావాల్సినంత నెగిటివిటీ ఉంది. ఈ సినిమా పైన ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అవతార్ 3 లాంటి ప్యాన్ ఇండియన్ సినిమా పోటీలో ఉంది. అయినా సరే 10వ రోజు సినిమా రిలీజ్ అయిన 10వ రోజు ఈ సినిమాకి టికెట్ ముక్క కూడా మిగలలేదంటే అది బాలయ్య ప్యూర్ మాస్ క్రేజ్ కి నిదర్శనమని చెప్పాలి. మొత్తానికైతే మిక్స్డ్ టాక్ తో కూడా బాలకృష్ణ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ దుమ్ము దుమారం లేపుతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో, ఒకవైపు ట్రోల్స్ తో, మరోవైపు విమర్శలతో సతమతమైపోతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక టైంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో, ఒకవైపు ట్రోల్స్ తో, ఒకవైపు విమర్శలతో సతమతమైపోయి కెరియర్ లోని ఎన్నడూ లేని విధంగా ఒక లోయెస్ట్ ఫేజ్ ని ఫేస్ చేసిన బాలకృష్ణ అఖండ సినిమాతో మళ్ళీ మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకొని సినిమాకి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ కెరియర్ లోని ఎన్నడూ లేని విధంగా ఒక మాస్ ర్యాంపేజ్ ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. అదే ఫామ్ లో ఉండగానే ఇప్పుడు అఖండ 2 సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. సినిమా అయితే డీసెంట్ గా ఉంటుంది. పైగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా. దేశభక్తి అలాగే దైవభక్తిని కలగలిపి ఒక మాస్ కమర్షియల్ సినిమాగా తీస్తూనే మరోవైపు దేశ గొప్పతనాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని, ఆ ఔన్నత్యాన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. అయితే ఈ సినిమా చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే చేతిలో కత్తి పట్టుకొని కసాబిసా నరుకుంటూ వెళ్ళి లాస్ట్ లో ఒక సిగరెట్ ముంటించుకొని అలా స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్తే అది సినిమా అంటే. కానీ ఇదేంటి విచిత్రంగా దేశభక్తి, దైవభక్తి అంటే ఎవరు చూస్తాడు? బొక్క. 4 రేప్ సీన్లు, 2 వేసుకునే సీన్లు, 2 మాస్ మసాలా సాంగ్స్ పెట్టి కసాబిసా నరుక్కుంటూ వెళ్తే ఒక మజా ఉంటుంది. అసలు దేశభక్తి, సనాతన ధర్మం, దేశ చరిత్ర, వైభవం, గొప్పతనం అంటే ఏం బాగుంటుంది చెప్పండి? బి గ్రేడ్ సినిమాలు చూసుకునే వాళ్ళు, క్రోమ్లో XXX వీడియోలు చూసుకునే వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చలేదు. సరే, వాళ్ళకి ఎందుకు నచ్చలేదో మనకు తెలుసు. మొత్తానికైతే ఈ సినిమా పైన కావాల్సినంత నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. చాలా మంది ఈ సినిమా అయితే ఇక బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలబడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ సినిమా మాత్రం డీసెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ సినిమాకి ఖచ్చితంగా లాంగ్ రన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. దేవర సినిమా టైంలో కూడా ఇలాగే జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సినిమాకి కొన్ని హాలిడేస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో అలాగే న్యూట్రల్ ఆడియన్స్ లో ఆ సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి ఆ సినిమా అయితే డీసెంట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అఖండ 2 సినిమా పైన కూడా న్యూట్రల్ ఆడియన్స్ కి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. పైగా బోయపాటి, బాలకృష్ణ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. అంటే ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇదే ప్రమోషన్ లో సినిమా రిలీజ్ కంటే ముందు చేస్తుంటే ఈ సినిమాకి ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మొత్తానికైతే ప్రమోషన్లు కూడా ఇప్పుడు బాగానే చేస్తున్నారు. మొత్తానికి సినిమాకైతే రోజు రోజుకి గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు థియేటర్లకి రాలేదంటే మనం మొదటి నుంచి మాట్లాడుకున్నది ఒకటే, ఈ సినిమాకి భారీ టికెట్ రేట్లు అయితే పెట్టారు. పెద్దగా టికెట్ రేట్లు ఏం కాదు, మల్టీప్లెక్స్ లో ఒక 100 రూపాయల వరకు, అలాగే సింగిల్ స్క్రీన్స్ లో 70 రూపీస్ వరకు అయితే ఈ సినిమాకి టికెట్ హైక్స్ అయితే ఇచ్చారు. బట్ అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ టికెట్ రేట్లు పెంచడం అనేది అస్సలు నచ్చదు. అంత డబ్బులు పాపం వాళ్ళు భరించలేకపోతున్నారు. మనం మొదటి నుంచి చెప్పుకున్నది ఇదే. అందుకనే ఈ సినిమాకి టికెట్ రేట్లు అయితే తగ్గించారు. 7వ రోజు తగ్గించారు ఈ సినిమాకి టికెట్ రేట్లు. దాంతో ఇక సినిమాకైతే గ్రోత్ అంటే రోజు రోజుకి గ్రోత్ కనిపిస్తుంది. 7వ రోజు నుంచి 8వ రోజు చూసుకుంటే 30% వరకు గ్రోత్ కనిపించింది. మళ్ళీ 8వ రోజు నుంచి 9వ రోజుకి 40%కి పైగా గ్రోత్ కనిపించింది. ఇక 10వ రోజు అయితే మాస్ బీభత్సం చేసింది సినిమా. ఎక్కడ టికెట్ ముక్క మిగలేదు. అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయి. అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ తో సినిమా థియేటర్లు అన్ని కూడా కిటకిటలాడిపోయాయి. ఎక్కడ చూసినా కూడా
అఖండ తాండవం సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అఖండ తాండవం సినిమాకి టికెట్ ముక్క కూడా మిగలేదు. అవతార్ 3 సినిమా రిలీజ్ అయింది, కానీ విజువల్స్ బాగున్నాయి, ఇంకా ఏ బాగున్నా కూడా ఆ సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ సినిమాని చూసి ఆడియన్స్ ఉన్నారు. అయినా కూడా ఆ సినిమాని పక్కన పడేసి, ఆ విజువల్ వండర్ని పక్కన పడేసి అఖండ తాండవం సినిమా వైపు అయితే అందరూ నడిచారు. మొత్తానికి 10వ రోజు అయితే దుమ్ము దుమారం లేపింది సినిమా. ఈ సినిమా చూసుకుంటే 8వ రోజు 42,000 టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి ఈ సినిమాకి. ఇక 9వ రోజు ఏకంగా అంటే 40% వరకు గ్రోత్ కనిపించింది. 58,000 టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి. ఇక అంటే 8వ రోజుకి 9వ రోజుకి దాదాపుగా 10,000 టికెట్లకి పైగా సోల్డ్ అయ్యాయి. ఇక 10వ రోజు అయితే ఏకంగా 64,000 టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి. అసలు ఈ రేంజ్లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకే 1,50,00,000 షేర్ అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా 1,90,00,000 వరకు అయితే షేర్ రాబట్టింది. అస్సలు 9వ రోజున ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ సినిమా దాదాపుగా 2 కోట్ల వరకు వరల్డ్ వైడ్గా షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇక 10వ రోజు చూసుకుంటే ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 2,10,00,000 షేర్ అయితే వచ్చింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే 2.5 కోట్ల వరకు అయితే షేర్ వచ్చింది. మాస్ ర్యాంపేజ్ అని చెప్పాలి. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. ఈ సినిమాకి ఇంతవరకు చూసుకుంటే 80 కోట్లకి పైగా షేర్ అయితే రాబట్టింది. ఇక అటు ఇటుగా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఎటు లేదన్నా ఒక 20 కోట్ల వరకు అయితే షేర్ రాబట్టాలి. మినిమం ఒక 17 నుంచి 18 కోట్ల షేర్ అయితే రావాలి సినిమాకి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తానికైతే 10వ రోజు ఇక అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్తో కిటకిటలాడిపోయింది మొత్తానికి. ఇక రాబోయే సినిమాలు అంటే అవతార్ 3 సినిమా పరిస్థితి ఏంటో మనకు తెలుసు. సినిమాకైతే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఆ సినిమా పని అయిపోయినట్టే, పెద్దగా ఎవడు పట్టించుకోవట్లేదు. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కూడా ఇది అఖండ 2 సినిమా హవానే నడుస్తుంది. ఆ తర్వాత కూడా పెద్దగా నోటబుల్ సినిమాలు ఏమీ లేవు. మనం గుర్తుంచుకునే సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలు, అరే ఈ సినిమా బాగుంది చూద్దాం అన్నట్టు ఏ సినిమా కూడా లేదు. సాయి కుమార్ నటించిన ఆది నటించిన ఆ సినిమా ఏది శంబాల సినిమా ఉంది కదా, ఆ సినిమా పైన కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ సినిమా అఖండ సినిమాని దెబ్బతీసే రేంజ్లో అయితే పర్ఫామ్ చేయదని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేపు శుక్రవారం కూడా ఇక దాటుకుంటే ఈ సినిమాకి సంక్రాంతి వరకు తిరిగే లేదు, ఎదురే లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. నిన్న 10వ రోజు మాత్రం ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి. 2.5 కోట్లకి పైగా షేర్ అయితే రాబట్టింది. అటు ఇటుగా ఓవరాల్గా 6 కోట్లకి పైగా గ్రాస్ అయితే రాబట్టింది. 10వ రోజున ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది కూడా మిక్స్డ్ టాక్ తోంటే ఇది బాలయ్య ప్యూర్ మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. మరి ఈ కలెక్షన్ల పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.